ఎంఆర్ కేసులో అసలు దొంగలు ఎవరు? వైఎస్ సన్నిహితులనే సీబీఐ ఎందుకు టార్గెట్ చేస్తోంది? ఎంఆర్తో ఎక్కువ సంబంధాలున్న చంద్రబాబును ఎందుకు వదిలేస్తున్నారు? కోనేరు ప్రసాద్ కు చంద్రబాబుకు లింకుల మాటేమిటి? కాంగ్రెస్ టీడీపీ మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాలు మరోసారి బట్టబయలవుతున్నాయి. ఎంఆర్ వ్యవహారంలో అసలు దొంగలను వదిలి కావాలనుకున్న వారినే సీబీఐ టార్గెట్ చేస్తోంది. దొంగలను వదిలి దర్యాప్తు. ఎంఆర్ పరిణామాలన్నీ దోషిగా చూపిస్తున్నది చంద్రబాబునే. సీఎంగా ఉంటూ సిండికేట్ల చక్రం తిప్పిన బాబు. కొలాబరేషన్ ఒప్పందం ద్వారా మూడో పక్షానికి అవకాశం. కోనేరుతో బాబుకు సంబంధాలు. కాంగ్రెస్ టీడీపీ మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాలు. ఎంఆర్ కేసులో సీబీఐ తీరును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. అసలు దొంగల్ని వదిలేసి తాము అనుకున్న వారిని దోషులుగా చిత్రీకరించేందుకు సీబీఐ నానాటికి దిగజారిపోతోందని పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. సునీల్ రెడ్డి అరెస్టు సందర్భంగా సీబీఐ దాఖలు చేసిన రిమాండ్ రిపోర్ట్ చూసినా, ఎంఆర్ పై గతంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఇచ్చిన నివేదిక చూసినా ఇందులో అప్పటి సీఎం చంద్రబాబు కుట్ర స్పష్టంగా బయటపడుతోంది. 5 స్టార్ హోటల్, కన్వెన్షన్ సెంటర్, గోల్ఫ్ కోర్స్, దాని చుట్టూ శ్రీమంతుల విల్లాలుండే ఓ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ ను నిర్మించాలని 1999లో చంద్రబాబు భావించారు. అందుకోసం ఎంఆర్కు చెందిన కోనేరు ప్రసాద్తో అప్పటి నుంచే సంప్రదింపులు మొదలుపెట్టారు. అయితే ఈ వ్యవహారానికి పారదర్శకత ముసుగు తొడిగేందుకు ఏపీఐఐసీ ద్వారా ఆసక్తి వ్యక్తీకరణ టెండర్లు పిలిపించారు. దీనికి స్పందించి 5 కంపెనీలు రాగా 2 కంపెనీలను కావాలనే తప్పించారు చంద్రబాబు. తర్వాత తానే సిండికేట్ కు తెరతీసి మిగతా 2 వాటంతటవే వెనక్కి వెళ్లిపోయేలా చక్రం తిప్పారు. చివరకు ఎంఆర్ ఒకటే మిగిలింది. ఇవన్నీ సాక్షాత్తు విజిలెన్స్ నివేదిక, సీబీఐ రిమాండ్ రిపోర్టు చెప్పిన సత్యాలే. సాధారణంగా ఏ పనికైనా సింగిల్ టెండర్ వచ్చినప్పుడు దాన్ని రద్దు చేసి మళ్లీ పిలుస్తారు. పోటీదారు ఉంటేనే సరైన ధర దక్కుతుందనే ఉద్దేశంతో పోటీ లేని బిడ్లను ఎవరూ అంగీకరించారు. కానీ బాబు మాత్రం 535 ఎకరాల స్థలాన్ని ఎంఆర్కే కట్టబెట్టేశారు. అది కూడా ఎకరం 29 లక్షలకు. బాబు దోషని ఇక్కడే స్పష్టంగా తేలిపోతున్నా సీబీఐ మాత్రం ఈ కోణాన్ని పట్టించుకోనేలేదు. రైతుల నుంచి సేకరించి మరీ ఎంఆర్కు ఏకంగా 535 ఎకరాల భూమిని అప్పగించిన బాబు వాటాల విషయంలో ఆదిలోనే దారుణమైన కుట్ర చేశారు. హోటల్, కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణానికి SPV1 అనే కంపెనీకి, గోల్ఫ్ కోర్స్, విల్లాల ప్రాజెక్టు చేపట్టడానికి SPV2 అనే మరో కంపెనీకి అప్పగించారు. తొలి కంపెనీకి 15 ఎకరాలు, రెండో కంపెనీకి 520 ఎకరాలు ఇచ్చారు. అయితే ఎక్కువ పెట్టుబడులు పెట్టి దీర్ఘకాలం వేచి చూసినా తక్కువ లాభాలొచ్చే SPV1లో ఏపీఐఏసీ వాటాను 49%గా ఉంచిన బాబు తక్షణం లాభాలొచ్చే అవకాశమున్న SPV2లో మాత్రం 26% వాటాకే పరిమితం చేశారు. ఇదే అసలు కుట్ర. అయినా సీబీఐ దీనివైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. భూమిని ఎంఆర్కు కట్టబెట్టేశాక ప్రాజెక్టు పనులు ఊపందుకున్నాక కొలాబరేషన్ అగ్రిమెంట్ పేరుతో 2003లో అనూహ్యంగా మరో ఒప్పందం తెరపైకొచ్చింది. ఎంఓయూలు లేని కొత్త క్లాజులెన్నో ఈ ఒప్పందం ద్వారా వచ్చి చేరాయి. వాటి ప్రకారం ప్రాజెక్టులో ఏ భాగాన్నైనా అభివృద్ధి, నిర్వహణ, ఇతర సహకారాల నిమిత్తం మూడో పక్షానికి అప్పగించే అధికారం ఎంఆర్కుంటుందని తేల్చేశారు. 2004లో వైఎస్ ప్రభుత్వం వచ్చాక ఎన్నికల వాగ్దానం మేరకు అన్ని ప్రాజెక్టుల్ని సమీక్షించారు. పెట్టుబడులతో, ఇన్వెస్టర్లతో ముడిపడిన ఏ ప్రాజెక్టును రద్దు చేయడానికి ఆయన ఇష్టపడలేదు. అందుకే ఎంఆర్ సహా పలు ప్రాజెక్టులపై నిర్ణయాన్ని నాటి మంత్రి రోసయ్య నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘానికి అప్పగించారు. దాని సిఫారసుల ప్రకారమే విల్లాల ప్రాజెక్టులో ఏపీఐఏసీ వాటాను 26%గా యథాతథంగా ఉంచారు. మరి ఈ విల్లా ప్రాజెక్టుకు వైఎస్ ఏ రాయితీ ఇచ్చారని ఆయన కుటుంబాన్ని, సన్నిహితుల్ని సీబీఐ టార్గెట్ చేస్తోందో అర్థం కావటం లేదు. విల్లా అమ్మకాల్లో కోనేరు సూచనల మేరకు స్టైలిష్ రంగారావు, ఆయన మేనేజరు కలిసి బ్లాక్ లో భారీ మొత్తాలు వసూలు చేశారని, వాటిని సునీల్ రెడ్డికి అందజేశారని సీబీఐ చెబుతున్న కథనం నమ్మశక్యంగా లేదు. మొత్తం డబ్బులు సునీల్ రెడ్డికిచ్చేయడానికి ఆయనేమైనా ఎంఆర్కు యజమానా లేక కోనేరుకు బంధువా? ఇవేమీ కాకుండా ఆయనకు డబ్బులెందుకిస్తారు? ఏపీఐఏసీకి పావలా వాటా ఎగ్గొట్టడానికే ఎంఆర్ ఇలా చేసిందంటున్న సీబీఐకి అందుకు ప్రతిఫలంగా మొత్తం వాటాను సునీల్కు ఎలా ఇస్తారన్న కనీస జ్ఞానం లేకపోయింది. వైఎస్సార్ ప్రభుత్వ నిర్ణయాల్ని మాత్రమే విచారిస్తామని, మిగిలిన ప్రభుత్వాల జోలికెళ్లబోమని సీబీఐ అనుకుంటే వైఎస్సార్ కేబినెట్ లో సభ్యులుగా ఉన్న మంత్రులను కూడా విచారించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. జగన్ గారిని ఇంత ఇబ్బంది పెట్టడం ఏంటి? వైఎస్ గారి ఫ్యామిలీని ఇంత ఇబ్బంది గురి చేయడం ఏంటి? ఇవాళ మంత్రివర్గంతో ఏ తప్పు లేదు, మంత్రివర్గం ఏ తప్పు చేయలేదు, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏ తప్పు చేయలేదు, ఎవరు ఏ తప్పు చేయలేదు, అందరూ సచ్చీలంగా ఉన్నారు. ఒక జగన్ గారు మాత్రం ఈ రోజున అందరినీ ఎదిరించినందుకు మొత్తం ఇవాళ సంస్థలు లేకపోతే ప్రభుత్వం అంతా కూడా ఆయన మీద ఏలెత్తి చూపుతున్నటువంటి పరిస్థితిలో ప్రజలు ఈ విషయాన్ని సానుభూతితో అర్థం చేసుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది.
ఎంఆర్ వ్యవహారంలో అప్పటి సీఎం చంద్రబాబును విచారించకుండా వైఎస్ బంధువులనే టార్గెట్ చేస్తే కాంగ్రెస్ టీడీపీ మ్యాచ్ ఫిక్సింగ్ తేలిపోతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు. న్యూస్ డెస్క్, సాక్షి న్యూస్, హైదరాబాద్.